ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని ఆయన అడిగిరి. లూకా సువార్త 9వ అధ్యాయము 53 నుంచి 55 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 28 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తూ సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. శిష్యులు ప్రభు చేత ఆకర్షింపబడ్డారు, రక్షణ పొందారు, అలాగే శిష్యులుగా జాయిన్ అయ్యారు ఎన్నో త్యాగాలతో, సమర్పణతో. కానీ అప్ అండ్ డౌన్స్, విశ్వాసంలో అప్ అండ్ డౌన్స్ వెళ్ళుకున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూడగానే వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ప్రభుతో ఉంటున్నారు, ప్రభుతో తింటున్నారు, ప్రభు చేసే అద్భుతాలు చూస్తున్నారు, ప్రభు చెప్పే మాటలు వింటున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారిని యెరూషలేములో చేర్చుకోలేదని ఆ ప్రాంత ప్రజల మీద వీరికి చాలా కోపం వచ్చేసింది. యాకోబుకి, యోహానుకి, అయ్యా, ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళని చంపేస్తాం అని అడుగుతున్నారు. ఒక యాంగిల్లో ఈ మాట ప్రభువుకు నచ్చలేదు. ఎందుకంటే నేను నశనం చేయడానికి రాలేదు, రక్షించడానికి వచ్చి అన్నారు. మరొక యాంగిల్లో వీళ్ళ విశ్వాసం చూడండి ఎంత గొప్ప స్థాయికి ఎదిగిపోయిందో. విశ్వాసం ఎదిగిపోవాలి. మేము చెప్తే ప్రభు నామంలో ఏది అసాధ్యం ఉండదు. ఆయన సమస్తమును విశ్వాసం ఉన్నవాడిని బలపరచడానికి అద్భుతాలు చేస్తారు. ఏలియా వలె ఆకాశం నుంచి అగ్ని దింపొచ్చు, మోషే వలె ఎర్ర సముద్రం చీల్చవచ్చు, యెహోషువ వలె ఎరుగు గోడలు కూల్చవచ్చు, సూర్యచంద్రులను ఆపొచ్చు అనేటువంటి విశ్వాసం వీరిలో వచ్చేసింది. ప్రభుని చూడగానే, ప్రభు చేసే అద్భుతాలు చూడగానే వారిలో నమ్మకం కలిగింది. నువ్వు కన్నులారా పరలోకనిస్తూ ఎన్నో అద్భుతాలు చూస్తున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు. నీ విశ్వాసం బలపడుతుందా, బలహీనమవుతుందా? ఒక్కసారి ఆలోచించు. విశ్వాసంలో బలవంతుడి దేవునికి ఇష్టడవుతావు. సమస్యలు, సాతాను నీకు భయపడతాడు. విశ్వాసంలో బలహీనుడిగా ఉంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఇంకా వీక్గా ఉన్నావు అనుకో, వాడు నీతో ఆడేసుకుంటాడు, ఫుట్బాల్ ఆడేస్తాడు. నువ్వు బలవంతుడైతే వాడు నువ్వు ఫుట్బాల్ ఆడే సైతాన్ని, సమస్యల్ని. కాబట్టి విశ్వాసంలో బలవంతుడు. ప్రాక్టీస్. విని విడిచిపెట్టడం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయి. విశ్వాసంతో పలుకు. దేవుడు అద్భుతాలు చేయడం రెడీగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు మిరాకిల్స్ చేస్తారు. నీ సమస్యకు బ్రేక్ త్రూ ఇస్తారు. ఎక్కడ ఓటమిని అంగీకరించుకో, కృంగిపోకు, వంగిపోకు, భయపడకు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒడ్డి చూడు మనవాడే. నువ్వు ధైర్యం తెచ్చుకుంటే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు, ఆశ్చర్యకరాలు చూడగలుగుతావు. ఇది కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి ఇస్తాడు దేవుడు. మీరు చాపడవద్దు. విశ్వాసం బలవంతులై ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ఆశ్చర్యకరట నీ కొందనాలు. ప్రతి బిడ్డను విశ్వాసం బలపరచండి. అవునైనా వాళ్ళు మొదట వచ్చినప్పుడు చవరు పట్టుకునే జాలరు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారు? ఎందుకని మీతో ఉండటం వల్ల ఆయన మీలా మారాలని, అలాంటి విశ్వాసం బలవంతులు అవ్వాలని, గొప్పవాళ్ళు అవ్వాలని. ఒకరోజు పెంతుకొస్తే నన్ను మీరు అలా లేవనెత్తి బలపరిచావయ్యా, ఆ శక్తిని ఇచ్చావు, ఆశ తృప్తిపరిచావు. మా విశ్వాసాన్ని బలపరచండి. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకరాలు చేయండి. సీజన్ ఫీవర్స్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఎవరి ప్రేయర్లు ఎక్కువేస్తున్నారు. ఏ వ్యాధి ఉన్నా, దీర్ఘకాల వ్యాధి, షుగరు, బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్స్, యూరినల్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నప్పుడే వారికి యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. దురాత్మను గద్దిస్తున్నాను. అది ఎలాంటి వ్యాధి, మరణకర వ్యాధిని విడిపించండి, స్వస్థపరచండి. ప్యారలైజ్డ్ అయిన కూడా స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. కంటి చూపు దగ్గర కంటి చూపు పెరగాలి, కృపనివ్వండి. ఎవరైతే ఈ రోజునైనా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు తోడేయండి, అందులో సక్సెస్ అయ్యి కృప అందుకున్న భాగ్యం, ఫైనాన్షియల్ బ్రేక్ ఇవ్వండి. సంఘాన్ని, పరిచారకులను, సమస్తను ఎవరైతే టెలివిజన్ ద్వారా, ఈ మార్నింగ్ ప్రేయర్ ద్వారా, ఈ ప్రేయర్లోకి వేస్తూ ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి. మా విశ్వాసం బలపరచండి, అద్భుత కార్యాలు చేయండి, విడుదల ఇవ్వండి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. గర్భాలు లేని వాళ్ళు గర్భాలు ఇవ్వండి, గర్భిణీలకు క్షేమస్కృపాలు ఇవ్వండి. నాయన పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, నెమ్మది పొందాలి. నాయన స్వస్థతని ఇవ్వండి, విడుదల ఇవ్వండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి సమస్య సొల్యూషన్ యవనస్తుల్ని, చిన్నల్ని, పెద్దలు అందరం జ్ఞాపకం చేసి కాలేజీలో రాకపోలు క్షేమండి, ఈ సైకిల్ నుంచి విడిపించండి. సమస్తము ఆయన ప్రొడక్ట్ చేయండి. ఆ సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇవ్వండి. అయ్యా, ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కుర్బాని ఇవ్వండి. ఇంకెవరు అవసరాలు తీర్చండి. ఆ చోటు చనిపోయాడు ప్రభావ, ఆ కుటుంబాన్ని ఆదరించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో ఆమేన్.